ఇవాళ చిన్న జగంపేట్ గొల్లప్రూల్ మండలికి వచ్చాము క్యాంపెయిన్ చేయడానికి వార్డ్ టు వార్డ్. ఇక్కడ రెస్పాన్స్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ పిఠాపురంలో గొల్లప్రూల్ మండలం పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా గెలిపించాలి అని మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ 10 మంది చెప్పి ఆయన ఓటు వేయించాలి అని తప్పకుండా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు జనస్పందన చూశారు కదా మేడం, పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ వస్తారు మీరు ఆశిస్తున్నారు? 1,20,000 ఓట్లు వస్తుంది తప్పకుండా. మేము ఎవ్రీడే వార్డ్ టు వార్డ్ చేస్తాము. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మనకు తెలుసు. ఈసారి తప్పకుండా మన పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ వల్ల తప్పకుండా ఈసారి స్టేట్ గవర్నమెంట్ అయితే కార్యక్రమాలు అంటే అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చి తప్పకుండా గెలిపించాలి. ఆయన అభివృద్ధి చాలా త్యాగలడు. ఆయనకి అంతా తెలుసు, బాగా దేశమంతా తిరిగాడు, ఆయనకు తెలియని అభివృద్ధి లేదు. సో అలాంటి సక్సెస్ఫుల్ మనిషి ఇక్కడికి వస్తే తప్పకుండా మేము గెలిపిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మీరు ఎన్ని రోజులు బట్టి ప్రసారం చేస్తున్నారు? ఇప్పటికి ఎన్ని గ్రామాలు మీరు పూర్తి చేశారు? నేను దగ్గర 1.5 months నుంచి నేను క్యాంపెయిన్ చేస్తున్నాను. ప్రతి వార్డ్ టు వార్డ్ తిరుగుతున్నాను. నేను ఆల్మోస్ట్ గొల్లప్రోల్ టౌన్, మండల్, రూరల్ ఏరియాస్ అండ్ ఈవెన్ కొత్తపల్లిలో చాలా వరకు ఏరియాస్ తిరిగాను. అలాగే పిఠాపురం ఏరియాస్ కూడా, పిఠాపురం మండల్, రూరల్ కూడా తిరిగాను. ఈరోజు చిన్న జగంపేటకు రావడం అనేది జరిగింది. రెస్పాన్స్ మాత్రం అల్టిమేట్గా ఉంది. ప్రజలు తప్పకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు అని చెప్పి మేము గట్టి నమ్మకంలో ఉన్నానండి. సో థ్యాంక్ యూ.